హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు భూమి కలిగిన రైత అయితే తప్పకుండా రైతుగా మీరు నమోదు చేసుకోవాల్సిందే. అదేంటి, భూమి కలిగిన ప్రతి రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. మీరు రైతుగా మీ పేరు నమోదు చేసుకోవాల్సిందే. ఎందుకంటే పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు మీకు 2000 సంవత్సరానికి 6000 మీకు అందాలంటే కంపల్సరిగా ఈ ఐడి నెంబర్ మీకు ఉండాల్సిందే. అదేవిధంగా ఫసల్ బీమా యోజన, ఈ పథకం మీకు అందాలన్నా, ఇంకా మిగతా సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మీరు పొందాలన్నా మీరు కంపల్సరిగా భూమి ఉన్న ప్రతి రైతు, భూమి కలిగిన ప్రతి రైతు మీరు రైతుగా నమోదు చేసుకోవాల్సిందే. మనకి ఏ విధంగా అయితే ఆధార్ నెంబర్ ఉంటుందో అదే తరహాలో మనకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు కావాల్సిన ఆధార్ కార్డు, బ్యాంకు బుక్, పట్టా పాస్ బుక్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న రైతు వేదిక వద్ద ఏఈఓ గారి దగ్గర మీరు నమోదు చేసుకోవాలి. ఈ పథకాలు మీకు చేరాలన్నా, మీకు అందాలన్నా కంపల్సరిగా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కావాల్సి ఉంటుంది. ఇక సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఏ పథకమైనా డైరెక్ట్గా మన లబ్ధిదారునికి, బెనిఫిషరీకి చేరే విధంగా అవకాశం ఉంటుంది. అందుకే భూమి కలిగిన ప్రతి రైతు, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే భూమి ఉన్నదో వాళ్ళు కంపల్సరిగా మనం యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మనం నమోదు చేసుకోవాల్సిందే. దానివల్ల మనకు ఏవైతే పంట నష్టం కావచ్చు, ఇంకా ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకా ఇతర పథకాలు మనకు డైరెక్ట్గా చేరే అవకాశం ఉంది. అందుకే కంపల్సరిగా మీ యొక్క గ్రామ పంచాయతీలో కానీ, మీకు దగ్గరలో ఉన్న రైతు వేదికలో ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ పేరును రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని మీ యొక్క ఆ ఫార్మర్ ఐడి నెంబర్ని భద్రంగా దాచుకొని మీరు దాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం సేద్యం చేస్తున్నాం, మనం వ్యవసాయం చేస్తున్నాం, కానీ మనకు రావాల్సిన అనేకమైనటువంటి పథకాలు మనకు అవగాహన లేక, మనకు చైతన్యం లేక చాలామంది సంక్షేమ పథకాలు ఏవైతే మనకు రావాల్సి ఉందో అనేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అందించేటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు మనకు అవగాహన లేక మనం వాటిని అందిపుచ్చుకోవడంలో, మనం వాటిని పొందే క్రమంలో వెనుకబడిపోతున్నాం. ఇదంతా కంపల్సరిగా మీరందరూ ఈ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారు, ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు చేస్తున్నారు, ఎవరు లబ్ధిదారులు, అందులో ఎవరికి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది, మనమేమైనా అందులో అర్హులమా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కావచ్చు, మనం ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నామా లేదా, ఎలిజిబుల్ ఉంటే మనం ఏ రకమైనటువంటి పథకానికి మనం అర్హులం, మనం ఏ పథకం వల్ల మనం లబ్ధి పొందుతాం అనేటటువంటి మనం కంపల్సరిగా మనం ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజులలో సోషల్ మీడియా, తర్వాత అనేకమైనటువంటి నెట్లు, తర్వాత అనేకమైనటువంటి మనకు ఉన్నాయి. దాని ద్వారా మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా వివిధ రకాల ద్వారా మనం మీడియాల ద్వారా కూడా మనం తెలుసుకొని మనం వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ చాలా మంది పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాలలో వారి పనుల నిమిత్తం వాళ్ళ పనులకు తీరిక లేకుండా ఈ గ్రామీణ ప్రాంతాలలో
ఎవరికైతే అవగాహన లేదో వారికి అవగాహన కల్పించకపోవడం వల్ల మనం వేటికి లబ్ధిదారులం, మనం ఏ పథకం మనకు వర్తిస్తుంది, ఏ పథకం మనకు వర్తించదు, ఏ పథకం ద్వారా మనం లబ్ధి పొందుతాం అనేది విషయం మనం తెలుసుకోలేక చాలా మంది వెనుకబడిపోతున్నారు. అందుకనే చాలా మంది అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటున్నారు. అది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు. చాలా మంది చాలా రకాలుగా వారికి అవగాహన లేమితో వారికి తెలియకుండా చాలా మంది ఈ పథకాలను పొందలేకపోతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే రైతు బీమా చాలా మంది రైతు బంధు వస్తుందిలే, మాకు రైతు బీమా కూడా వర్తిస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ఉంటున్నారు. కానీ మీరు కూడా దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభల్లో పెట్టిన సందర్భంలో మీరు ప్రతి ఒక్క రైతును ఈ రైతు బీమా ఎన్రోల్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. వాటిని మరి చేపించాల్సిన అవసరం ఉంది. ఇంకేమైనా సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా, అందాల్సిన ఆవశ్యకత ఉందా లేదా అని చెప్పేసి గ్రామాలలో పట్టణాలలో మనం వాటిని గుర్తించి ప్రతి ఒక్కరికి ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందించేటువంటి సంక్షేమ ఫలాలు అందరికి అందే విధంగా, అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా, వారికి పథకాలు చేరే విధంగా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే ఇది ఒకటే కాదు, అన్ని పథకాల విషయంలో మీరు కంపల్సరిగా గ్రామీణ ప్రాంతాల్లో మీరు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఈ రోజు ఎలా వాడడం తెలుసు. అనేకమైన యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత గూగుల్ అన్ని అందరూ సెర్చ్ చేస్తున్నారు. వీటి ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా వారికి అందాల్సినటువంటి ఏ పథకం ఎవరు లబ్ధిదారులు, ఏ పథకం ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అందులో అర్హులు, ఎవరు అర్హులు కారు అనే అంశాన్ని మనం ప్రత్యేకంగా క్షుణ్ణంగా వారికి వివరిస్తే ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూరుతుంది. దానితో పాటు మూస పద్ధతిలో వ్యవసాయం చేసే వారికి వ్యవసాయ పద్ధతులు నూతన ఒరవళ్లు సృష్టించే విధంగా నూతన వ్యవసాయ విధానాన్ని మనం వాళ్ళకు పరిచయం చేసే అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళు, రైతులు వ్యవసాయం చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయ రంగంలో రాణించాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. వారిని కూడా వారికి అందించే విధంగా, వారికి అవసరాలకు అనుగుణంగా మనము సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యవసాయ రంగంలో చదువుకున్న వాళ్ళు రాణించాలన్నా, వాళ్ళు ముందుకు పోవాలన్నా వారికి అనేకమైనటువంటి రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. రాయితీలు కల్పిస్తే మరింత మంది వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారు. దానితో పాటు కొద్ది కుప్పన్న గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం అనేది తగ్గుతుంది. ఎందుకంటే దేశంలో, రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో నిరుద్యోగం ఎక్కువైపోయి చాలా మంది చాలా రకాలుగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని మనం అధిగమించాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చిన్నతర భారీతర పరిశ్రమల్ని మనం నెలకొల్పి వాటికి అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు పెట్టి మీరు తప్పకుండా వారిని అందులో చేర్పించి వారికి ఫార్మర్ ఐడి అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. కొద్ది మంది అన్న అవకాశం ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.